ఇక అనకాపల్లి ప్రమాద ఘటనకు సంబంధించి అనకాపల్లి ఎస్పీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మనం రెస్పెక్ట్ఫుల్లీ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నంకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఫర్ పోస్ట్ మార్టం, ఇన్క్వెస్ట్ అండ్ అదర్ ఫార్మాలిటీస్. ఈ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వెంటనే ఇంటిమేషన్ చేయడం జరిగింది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా ఫ్రెండ్స్ ఆల్సో. వాళ్ళు కూడా క్విక్గానే రెస్పాండ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ త్వరగానే వెళ్ళింది కాబట్టి వీ డిడ్ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఇంటిమేటింగ్ టు ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద డిసీజ్డ్. ఈ ఇందులో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ టోటల్ డిసీజ్డ్ లిస్ట్ 5 చనిపోయారు. వాళ్ళ లిస్ట్ ఒక్కసారి రీడౌట్ చేస్తాను. 8 మంది చనిపోయారు. ఐఎమ్ సారీ. దాడి రామలక్ష్మి గారు ఫ్రమ్ రాజుపేట విలేజ్, కోటూరుట్ల మండల్. ఊరం పాపు, కైలాష్పట్నం విలేజ్, కోటూరుట్ల మండల్. గుంపిన వేణు, కైలాష్పట్నం విలేజ్, కోటూరుట్ల మండల్. సేనపతి పాదయ్య నాయుడు ఏకే బాబురావు ఫ్రమ్ చౌడువాడ విలేజ్ ఆఫ్ కోటూరుట్ల మండల్. అప్పికొండ పల్లయ్య తాటబాబు ఫ్రమ్ కైలాష్పట్నం విలేజ్ ఆఫ్ కోటూరుట్ల మండల్. అతని ఓనర్ ఆఫ్ ద ఫైర్ వర్క్స్ యూనిట్. సంగార్తి గోవిందు ఫ్రమ్ కోటూరుట్ల మండల్. నిర్మల ఫ్రమ్ సామర్లకోట ఆఫ్ కాకినాడ. అండ్ మడిసి హేమంత్ ఫ్రమ్ భీమ్లీ ఇన్ విశాఖపట్నం. టోటల్ 8 మెంబర్స్కి అన్ని ప్రొసీజర్స్, ఇన్క్వెస్ట్, పోస్ట్ మార్టం నిన్న రాత్రి మన వాళ్ళు సెపరేట్ టీమ్స్ పెట్టేసి కంప్లీట్ చేయడం జరిగింది. డాక్టర్స్ కూడా అపాన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ డిఎంహెచ్ఓ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ క్విక్గానే రెస్పాండ్ అయ్యి అన్ని ప్రొసీజర్స్ త్వరగానే కంప్లీట్ చేసేసి నైట్ 11 o'clock 12 o'clock కల్లా ఫ్యామిలీస్కి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ యాజ్ ఆఫ్ టుడే 7 మెంబర్స్కి క్రిమేషన్ రైట్స్ రెస్పెక్ట్ఫుల్లీ కంప్లీట్ కూడా అయిపోయింది. ఇంకా ఒక మహిళ షీ హ్యాస్ టు బి టేకింగ్ టు శ్రీకాకుళం కాబట్టి ప్రెజెంట్లీ ఆన్ ద వే ఉన్నారు. రిమైనింగ్ ఇంజర్డ్ పర్సన్స్ ఇది కూడా 8 మెంబర్స్కి అన్ని హాస్పిటల్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. యాజ్ ఐ టోల్డ్ 2 persons ఆర్ ఇన్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం. సంగర్తి శ్రీను ఫ్రమ్ కైలాష్పట్నం, గుంపిన సూరిబాబు అతని కూడా కైలాష్పట్నం. ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ బాగానే ఉంది. దే ఆర్ ఆన్ కంటిన్యూస్ వాచ్ ఇన్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం. ఇంకా 4 ఇప్పుడు కేజీహెచ్ హాస్పిటల్ విశాఖపట్నంలోనే ఉన్నారు. జలూరి నాగరాజు, వెలంగిని సంతోషి, వెలంగి షరోని అండ్ వెలంగి రాజు. వీళ్ళకి ప్రజెంట్ ట్రీట్మెంట్ కేజీహెచ్ విశాఖపట్నం బర్న్ వార్డ్లోనే జరుగుతూ ఉన్నాయి. ఇంకా 2 కొద్దిగా కండిషన్ సీరియస్ అయ్యి వాళ్ళకి మెడికోవర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్. సయ్యాద్రి గోవింద అండ్ మదగల జానకీరామ్. ఇది అన్ని డీటెయిల్స్ మీడియా ఫ్రెండ్స్తో కూడా ఈరోజు షేర్ చేస్తాము. సో మన పోలీస్ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను. ఎస్హెచ్ఓ కోటూరుట్ల ఇమీడియట్లీ అక్కడ రెస్టప్ అయ్యారు. వెంటనే మనం ఎస్డిఆర్ఎఫ్ టీమ్ విశాఖపట్నం నుంచి కూడా తీసుకురావడం జరిగింది. టోటల్ 50 మెంబర్స్ ఇక్కడ రెస్పాండ్ అయ్యారు. సీన్ కూడా శానిటైజ్ చేసుకున్నారు. తర్వాత ఒక డ్రోన్ కూడా మనం అక్కడ తీసుకుని వచ్చాము టు ఫైండ్ అవుట్ ఇఫ్ ఫైర్ స్ప్రెడింగ్ ఇన్ ఎనీ అదర్ ప్లేస్. డ్రోన్ కూడా మనకి చాలా హెల్ప్ వచ్చింది. ఎక్స్ప్లోజివ్స్ డాగ్ని కూడా అనకాపల్లి విశాఖపట్నం నుంచి తీసుకురావడం జరిగింది టు చెక్ ఇఫ్ ఎనీ ఎక్స్ప్లోజివ్ ట్రైల్ ఇస్ దేర్. అది కూడా లోకలైజ్గానే మనకి కనిపించింది. ఎటువంటి బయట నుంచి ఫైర్ వర్క్స్ ఏమీ రాలేదు. అది లోకలైజ్గానే అన్ని ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. నెక్స్ట్ నేను అండ్ డిఐజీ విశాఖపట్నం సార్ అలాంగ్ విత్ సీనియర్ ఆఫీసర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా 3 o'clock 3:30 కల్లా అందరూ రీచ్ అయ్యి ఆపరేషన్స్ని హెడ్ చేశారు. ఓవరాల్ 2 ఫైర్ ఇంజిన్స్ కూడా ప్రెసిడెంట్ టు సర్వీస్. ఇక్కడ నర్సీపట్నంలో 1 ఫైర్ ఇంజిన్. అండ్ అగైన్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ వర్క్ ఆఫ్ ఎస్హెచ్ఓ కోటూరు.